ఇందిరమ్మ ఇండ్ల వ్యవహారంలో అధికారుల పాత్రపై ప్రజలు మండిపడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం బాధితులు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తమను అనర్హులుగా ప్రకటించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెలో ఉంటున్న తమకు కాంగ్రెస్ ప్రభుత్వంలో నైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని ఆశపడ్డామని, అయినా నిరాశ ఎదురైందని వాపోతున్నారు. ఇల్లు ఉన్న వాళ్లను అర్హులుగా గుర్తించి తమను అనర్హులుగా ప్రకటించడంపై ఆవేదన చెందుతున్నారు. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా మేము ఇల్లు వస్తలేదు, మాకు ఏది రాలే. అప్లికేషన్ పెట్టి కూడా వాన వచ్చినా కురుస్తుంది, ఎండ కొడితే ఎండ ఉడకటిస్తుంది. చిన్నపిల్లలు మాకు అంటారు, ఇంతవరకు మాకు ఇల్లు రాలే సార్, మాకు ఈసారి అని ఇల్లు కట్టిరు సార్. ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టినా రాలే. ఇందిరమ్మ పథకం వచ్చింది, అది వచ్చింది అంటున్నాం, కట్టియట్లే. ఈసారి ఇల్లు రావాలని పెడుతున్నాం. ఎన్నిసార్లు పెట్టినాం, ఈసారి పెడుతున్నాం రావాలా. మస్తాలు పెట్టినాం, అప్పటి నుంచి పెడుతున్నాం. అప్పుడు రేషన్ కార్డులో అన్ని అప్లికేషన్ పెట్టి ఏది రాలే. ఇప్పుడు ఇందిరమ్మ పథకం వచ్చిందని ఇప్పుడు కూడా పెట్టినాం, ఏది రాలే. టీఆర్ఎస్ పార్టీ పదవి ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది, కాగితం వచ్చింది. ఆ సార్ ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీలో వస్తాను కొన్నాక ఏమైంది, ఈ ఇల్లు స్థలం నాది మొన్న వర్షం వచ్చి కూడా మస్తు మునిపోయింది. అలా తెలంగాణ కూడా మేము వండుకుంటూ పడిన వల్ల పడినా కానీ ఈరోజు కూడా ఇల్లు వచ్చేది ఉంటే మా ఊళ్ళో మొత్తం లంచంకోటి సినిమా ఎట్టుందో, మన చిరంజీవి ఠాకూర్ సినిమా లంచం తిని ఇల్లు చేస్తారు. నువ్వు లంచంకోటి సినిమా లాగా ఈడ ఉండి లంచం తింటోళ్ళకు ఇల్లు ఉన్నోళ్ళకు ఇల్లు ఇస్తాం, లంచం తీసుకొని 10 రూపాయలు ఇస్తే అట్లా ఉంటుందా సారు? అది మీ లెక్కలేను. అదే ఈడ ఉన్నోళ్ళు 10 రూపాయలు తీసుకొని లంచం కొంటి ఉంటుంది. ఇవులే నేను చిన్న పుట్టిన కాన్సులు వచ్చి ఇవులే బతికినా, అప్పటి నాకు లేదు. ఇప్పుడు బిడ్డ పెళ్ళిడికి వచ్చింది, ఏం చేయాలి సార్? నేను ఒక ఇల్లాన్ని ఇస్తే అయిపోతుంది కదా.